ఎట్టకేలకు ఫైనల్గా ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలకు దుర్వార్త అందినట్టు సమాచారం. ప్రయత్నాలు 4-5 రోజుల నిర్విరామ ప్రయత్నాలు చేసినప్పటికీ సకాలంలో సహాయక బృందాలు చేరుకోనప్పటికీ స్పాట్ వరకే ఈ రాష్ట్ర సర్కార్ సరైన సమయంలో స్పందించకపోవడం, సరైన సమయంలో బృందాలను సిద్ధం చేయకపోవడం వల్ల 5 రోజుల ఆలస్యం కావడం వల్ల లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులు చనిపోయినట్టుగా కాంట్రాక్టర్ బ్యాడ్ న్యూస్ అయితే నిన్న చెప్పడం జరిగింది. అయితే మృతదేహాలు ఇంకా దొరకలేదు. నిన్న బీఆర్ఎస్ వర్గాలు ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకొని అక్కడ పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవాలని చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఫైనల్గా అయితే కాంట్రాక్టర్ గారు మృతులుగానే మిగిలిన లోపల కార్మికులు బతికిలేరు, వాళ్ళు చనిపోయిన్లు, వాళ్ళకు పరిహారమా ఇంకే న్యాయం అనేది చెప్తామన్నట్టు ప్రెస్ మీట్ ముందు నిన్న చెప్పడం జరిగింది. ఇక మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేయడం వల్లే, వాళ్ళ చేతగానితనం వల్లే, వాళ్ళు ఇన్ టైంలో రెస్పాండ్ కాకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందనేది అయితే స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి.